బోడుప్పల్లో ఒక అమానుష ఘటన జరిగిందండి. పెద్ద కొడుకు, కోడలు తన పిల్లల్ని మాత్రమే బాగా చూసుకుంటుంది. తనకున్న కొడుకును మాత్రం చిన్న చూపు చూస్తుంది. అసలు పట్టించుకోవట్లేదు అని జెప్పేసి తోటి కోడలు ఆ చిన్న అబ్బాయిని అంటే ఒక 4 సంవత్సరాల బాలుడిని కిచెన్‌లోకి తీసుకెళ్ళి నమ్మించి, "నీకు చాక్లేట్ తినిపిస్తాను, కేక్ తినిపిస్తాను" అని నమ్మించి యాసిడ్ అనేది తాపించింది. ఆ చిన్న అబ్బాయికి ఏం తెలుస్తుంది అది యాసిడా, జ్యూసా అని జెప్పేసి. ఒక కుళ్ళు బుద్ధితో అబ్బాయికైతే మొత్తానికి యాసిడ్ తాపిచ్చింది. వాళ్ళ తల్లి అడిగితే అప్పుడు నోట్లోకించి మాటలు రావట్లేదు అబ్బాయికి పాపం. సో, దగ్గరలోన్న హాస్పిటల్ అయితే అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత అబ్బాయి నోరు తెరిచి మాట్లాడితే, నాకు మొత్తం ఆమెనే చేసిందని చెప్పేసి నోరిప్పి చెప్పాడు. ఇంక సీసీ కెమెరా అవన్నీ యాక్సెస్ తీసుకొని పోలీసులైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆమెను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. జనాలు ఎట్లయిపోతున్నారంటే ఒక రాక్షసులాగా తయారవుతున్నారండి. డబ్బు మీద ఉన్న పిచ్చా లేకపోతే అహంకారమా, ఇప్పుడున్న జనరేషన్‌లో చిన్న చిన్న మిస్టేక్స్‌కి కూడా తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. ఒక చిన్న అబ్బాయికి యాసిడ్ తాపించాలనే ఆలోచన ఎంత క్రూరత్వం చెప్పండి. కాబట్టి తల్లిదండ్రులు కొంచెం చిన్న పిల్లల మీద దృష్టి పెట్టి ఉండండి. ఎప్పుడు ఏం జరిగేది తెలీదు. ఓకేనా?